ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే ట్యాంక్ వచ్చింది. ట్యాంక్ వచ్చాకల్లా గుల్ల గొడవలు మామూలు కాదు, గొడవలు అయింది. ఎందుకంటే ట్యాంక్ కాడ నీళ్లు పట్టుకోవాలి కదా, అందుకోసం నేనైతే చాలా గొడవ చేసి అయితే రమ్ము నిండా బయట బకెట్ల నిండా మొత్తం నిండా అయితే నింపాను. నీళ్ళు అయితే నింపేసి గొడవ చేసి ఎట్టాగైనా గొడవ చేసి నీళ్లు పట్టేశాను. ఎందుకంటే మొన్న కూడా నాకు పట్టనీయలేదు, 4 బిందెలు పట్టాకల్లా ఆ ట్యాంక్ కదిలిచ్చారు. ఈసారి గొడవ చేసి నుంచోబెట్టి మొత్తం కూడా నేను ఇందాక ఉన్నా, వాళ్ళు కూడా చాలా మంది పట్టుకున్నారు. ఇంకా ఎందుకంటే గొడవలు చేయకపోతే ఇక్కడ బతకలేము, అందుకోసం గొడవ చేశాను, నీళ్ళు పట్టుకున్నాను. మాకు నీళ్ళు అవసరం కదా, అందుకోసం పంపు కాడికి వెళ్ళి మళ్ళీ కొట్టి తేవాలంటే మామూలుగా బాధలేదు. అందుకోసం ఈ పిల్లలేమో ఒక్క బకెట్ కొట్టారు, మా జైగాడు కానీ మా ఆయన కానీ కొట్టారు. ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు ఉంటాయి. జైగాడు అయితే వాడి పని వాడు చూసుకొని స్కూల్కి వెళ్ళాకల్లా సరిపోతుంది. విష్ణు అయితే ఇంకా పాపం విష్ణు అటు ఇటు తిరగటమే సరిపోతుంది. వాళ్ళ నాన్నకి బాగాలేదని హాస్పిటల్ కాడ పింఛనీ గురించి అటు ఇటు తిరుగుతున్నాడు. ఆ పనుల మీదే ఇంకా నాకెక్కడ తెచ్చి వస్తాడులే అని నేను కూడా చెప్పటం లేదు పనులు. అందులో ట్యాంక్ వస్తుంది కదా, ఫ్రీగా వచ్చేటప్పుడు ఇంకా నీళ్లు పట్టుకోవాలి కదని ఎట్టాగైనా కానీ గొడవ చేసి నీళ్ళు అయితే నింపేశాను మొత్తం నిండా. ఇప్పుడైతే అది పట్టాను కాబట్టి నిన్నటి కాంచి ఇప్పటికి కూడా ఇంకా పంపుకాడికి అయితే వెళ్ళలేదు. ఈ నీళ్ళే సరిపోయింది నాకు. రమ్ము నిండా అయితే పట్టేశాను నీళ్ళు. మలక్కాయ ఆకైతే మామూలుగా రాగలేదు. ఈ బకెట్ నిండా పట్టితే మా పిల్లలు విష్ణు అయితే మొత్తం కూడా పోసుకున్నారు. మా లడ్డుగాడైతే నిద్రపోయాడు. స్నానం చేసి అబ్బాయి అన్నం కూర వండేసి మా జయగాడికి పంపించాను స్కూల్కి. అయితే ఈ బకెట్ నిండా అయితే పట్టాను. ఆ బకెట్ నిండా మొత్తం పట్టేసి ఈరోజు మళ్ళీ దుప్పట్లు ఉతికేసి మొత్తం కూడా దుప్పట్లు ఉతికేసినాక బట్టలు ఉతికేసి మొత్తం కూడా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ నీళ్ళతోనే సరిపోయినాయి. ఇంకా ఉన్నాయి నీళ్ళు అయితే రమ్ము నిండా ఉన్నాయి. ఇంకా బయట గంగాళానికి కానీ బొచ్చికి కానీ మొత్తాన్ని నిండా ఉన్నాయి. ఇంకా అవి అయితే వాడుకుంటా ఈ 2 రోజుల దాకా. మళ్ళీ 3 రోజుల దాకా అయితే ట్యాంక్ రాదని చెప్పాకల్లా సరేలేని ఒక్కసారే పట్టుకున్నా నీళ్ళు మొత్తం కూడా. ఎలాగనే అని ఇట్టాగే సాధించి నీళ్లు పడితేనే, లేకపోతే కొట్టుకోలేము. పంపు కూడా టైట్ అవుతుంది. మొన్న అసలే ఒకసారి అయితే చెడిపోయాకల్లా అందరం పాపం ఇది పంపు కదా అందరం వేసుకొని తలా ఎంత వేసుకొని బాగా చేయించుకున్నాం. పంపు అయితే ఇన్ని కష్టాలు పడాల్సి వచ్చింది, తప్పదు ఇంకా. ఎందుకంటే సొంతిల్లు వచ్చిన దాకైతే కష్టపడతాం, అయితే తప్పదు. మా సొంతింట్లో మా అత్తోళ్ళకి అయితే ఉంచాము. ఎందుకంటే పాపం ఇక్కడైతే వాళ్ళు ఆ బాధలు పడలేరని, పంపు లేకుండా నీళ్లు లేకుండా బాత్రూమ్ లేకుండా ఉండలేరని మా సొంతింట్లో కొండమోళ్ళు అయితే వాళ్ళకి అక్కడే ఉంచి, అక్కడైతే ఇంట్లో పంపు ఉంది, బాత్రూమ్ ఉంది, వాళ్ళకి సరిపోయిద్దని అక్కడ ఉంచి మేమైతే ఇక్కడ అద్దెంట్లో ఉంటున్నాం. ఏంద్ర వాడు అక్కడికి వెళ్ళాడు, పైకి ఎక్కి తింటున్నాను. లడ్డు నాన్న అరే ఏం తీసుకోవడం అన్నం? అది ఎవరికి అది అన్నం? వాడు తింటాడు అలా? వాడు చూడు కింద అసలు ఎలా పడతాం కొచ్చికి. ఒరే భలే తింటున్నాడు వాడు. ఇద్దరికి సరిపోయింది. కానీ గబగబ బడికి వెళ్ళాలి. వాడికి బడికి వెళ్ళే పని లేదు. చిన్నవాడికి ఎట్టాగో మీ అవ్వ తీసుకెళ్ళిందిగా. పంది తిన్నాగా నాకు అడిగేది. అక్కడికి వచ్చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఉయ్యి అది చెయ్యాలి. ఉయ్యి బాగా రుద్దు, తెల్లగా రావాలి లడ్డు. అబ్బో అబ్బా ఎంత కష్టపడుతున్నావు. ఇదేంది పేస్ట్ చేతిలోనే పట్టుకొని? పేస్టా? నువ్వు మామూలుగా రుద్దడం లేదుగా. ఇయ్యాను ఈ భలే ఉందే.
బాగా కడుగా బో ఆ పక్క కూడా పేస్ట్ చేతిలోనే పళ్ళేమో తెల్లగా రావాలి అట్టా కాదు. అయితే ట్యాంక్కి నీళ్ళు పట్టి పట్టి నేనైతే చాలా అలసిపోయి ఇంకా స్నానం చేసి ఇంకా మొత్తం రెడీ అయిపోయాను. ఎందుకంటే ఇప్పుడు దాకా పనులే సరిపోయినాయి, ఇంట్లో పనులు కానీ మళ్ళీ ట్యాంకీ ఎమ్మటే వచ్చింది. ట్యాంకీ కాడ నీళ్లు పట్టి మొత్తాన్ని నింపి ఇల్లంతా ఏమో తెచ్చిపోసేటప్పుడు మొత్తం కింద పడ్డాయి. సగం అయితే సగం పడేకల్లా మళ్ళీ ఇల్లు మొత్తం తుడిసి మొత్తం ఉన్న గిన్నెలు మొత్తం కడిగేసి మళ్ళీ మా లడ్డుగాడికి తినిపించి ఉయ్యాల్లో అయితే వేసాను. ఇంకా ఊపుతున్నా, ఒక గంట ఊపితే కానీ నేను పండుకోడు. ఆ టైంలోనే ఎమ్మటే ఆమె ఏం చేసిందంటే ఇంకా గుడ్లు అంగన్వాడీ టీచర్ అయితే మా గుడ్లు వచ్చినాయి రాండి అన్నది. ఇంకా గుడ్లు కడిగి అయితే వెళ్ళాను నేను. అక్కడైతే వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే ఆ గుడ్లకు చూస్తే నాకే భయం వేసింది. ఏందా అంత గుడ్లు వచ్చినాయి, ఏందక్క ఈ గుడ్లు అంటే ఏం చేయాలమ్మా అంటున్నారు. ఇంకా వాళ్ళైతే చూడండి మీరే, నాకే షాక్, నేనైతే షాక్ అయ్యాను ఇంత గుడ్లు చూసి. ఇంతవి ఉంటాయా అనిపించింది నాకైతే. మీరు కూడా చూడండి, చూసి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్. చూసారా గుడ్డు ఎంత ఉందో, బాతు గుడ్డులాగా చిన్న చిన్నవి ఉన్నాయి గుడ్లు మొత్తం కూడా. ఏందక్క ఇంత గుడ్లు వచ్చినాయి అంటే పైనుంచి వచ్చేదానికి మేము ఏం చేస్తామమ్మా, పెద్ద బళ్ళలో కూడా ఇంతే ఉన్నాయి మొన్న చూసాము అన్నారు. ఇంకా ఏంది పండుకో అనేకల్లా ఇంకా అందుకోసం ఒక ఉల్లిపాయలు అయితే ఉన్నాయి. ఆ ఉల్లిపాయలు కోసి చెక్క ఫ్రై చేయాలి. ఇంకా కోడిగుడ్లు ఈ మొత్తం చేసినా కానీ ఇద్దరికి కూడా సరిపోదు ఈ ఫ్రై అయితే. ఇంకా తప్పదు కదా, అయిద్దో తెలీదు. కాకపోతే చూస్తే ఏమో చిన్న చిన్న గుడ్లు ఉన్నాయి. ఈ గుడ్లు వేస్తే ఎంత ఇద్దో ఏందో ఫ్రై. మా లడ్డుగాడే తింటాడు ఇంకా ఆ ఫ్రై మొత్తం కూడా. కదా లడ్డు పండుకోవను ఇంకా పంది పాపం మా లడ్డుగా. అయితే జ్వరం వచ్చేసింది పాపం, ఎందుకు వచ్చిందో అర్థం కాల. జ్వరం అయితే హఠాత్తుగా వచ్చేసింది. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చింది జ్వరం. మొన్నటి దాకా వానలో తడిచినా ఎండలో ఎండినా కానీ వాడు ఎంత వానలో తడిచినా కానీ జ్వరం అయితే రాలేదు పాపం. నిన్నైతే ఏమైంది అర్థం కాల, నీరసంగా మౌనంగా ఉన్నాడు లడ్డుగాడు. ఏంద్రా అంటే ఏం చూడాలా, అసలు అన్నం తినలా నిన్న పొద్దున కానీ సాయంత్రం దాకా కూడా పాపం అన్నం తినలా, పాలు తాగలేదు. రోజైతే వాడి పాలు మొత్తం తాగుతా మా కాఫీ కూడా తాగేవాడు. అలాంటిది నిన్న అసలు ఏం తాగలేదు పొద్దున కాడి నుంచి. అయితే ఇంకా భయం వేసి వెళ్ళి మందులు అయితే తెచ్చాము. మందులు వేస్తే జ్వరం తగ్గింది. జ్వరం తగ్గినా కానీ దిగటలేదు కింద. ఇది ఇవాళ మళ్ళీ సాయంత్రం మళ్ళీ వేసి జ్వరం మందు రాత్రి ఇడ్లీ తెచ్చి తినిపించాం. 2 ఇడ్లీ తిన్నాడు పొద్దున కానీ ఏం తినకుండా. ఆ 2 ఇడ్లీ తినగల వద్దు అంటున్నాడు. ఇంకా పొద్దున కల్లా తగ్గిపోయింది. ఇవాళ తగ్గిపోయాగానే అమ్మ అన్నమ్మ అంటున్నాడు. ఇంకా పాలు కాగిపెట్టించి ఎమ్మటే మళ్ళీ కొద్దిగా అన్నం వేసి తినిపిస్తే తిన్నాడు. పెరుగన్నం తిని ఇంకా ఆడుకున్నాడు. అమ్మ నీళ్లు పోసుకుంటానమ్మా అంటున్నాడు. వద్దురా జ్వరం తగిలిందిరా వద్దురా అంటే ఇంటల్లా ఇంకా మాట వినకుండా వాళ్ళ అన్నయ్య పోసుకుంటుంటే వెళ్ళి 2 చెంబులు పోసుకున్నాడు. వీటికి నీళ్ళు లేకపోతే సీదర పుట్టింది.